వెల్కమ్ టు బేరీ న్యూస్. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో అధ్యక్షులు బేరీ రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు, జలమండలి వాటర్ లైన్మెన్ కార్మికులకు, విద్యుత్ శాఖ కార్మికులకు ఘనంగా సన్మానం. జిహెచ్ఎంసీ జలమండలి విద్యుత్ శాఖ కార్మికులు ప్రతినిత్యం కాలనీలో సేవలు అందిస్తున్నారు. వారికి అసోసియేషన్ తరపున సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ కార్మికులకు యజమానులు మరియు కాంట్రాక్ట్ సిబ్బంది మరియు యజమానులు తగిన పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వాలు టెంపరవరీగా చేస్తున్న కార్మికులకు రెగ్యులర్ చేయాలని, వారికి శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మికులకు 24 గంటలు పనిచేసి కార్మికుల శ్రమలు దోచుకుంటున్న స్థానంలో చికాగోలో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ప్రతి కార్మికుడు ప్రతిదినం 8 గంటల పని దినం చేయించాలని, పనికి తగ్గట్టుగా వేతనాలు కూడా ఇవ్వాలని ఎన్నో పోరాటాలు చేసి ఎందరినో బలిదానాలు చేశారు. వారి పోరాటాలకు ఫలితంగా మే డే చేయడం జరుగుతుంది. కార్మికుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ప్రతి మే 1న కార్మికులను గౌరవించుకోవడం వల్ల జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేయడం జరుగుతుంది. వాళ్ళ అన్యాయాలపై పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ప్రతి కార్మికునికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులు రాయుడు, యువజన విభాగం అధ్యక్షులు డీజే భవన్, లవన్చారి, జిహెచ్ఎంసీ స్లీపర్ లక్ష్మమ్మకి, దాస్కి, విద్యుత్ కార్మికుడు చరణ్ నాయక్కి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈరోజు మేడే సందర్భంగా మరి మన జిహెచ్ఎంసీ సిబ్బందికి మరి సఫాయి కార్మికులకు ఈరోజు మేడే సందర్భంగా నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. మరి కార్మికులు కక్షకులు మరి వారు ప్రతిరోజు మన కాలనీ నేతాజీ నగర్ కాలనీలో శుభ్రత విషయంలో మరి ఎన్నో సేవలు అందిస్తున్నందుకు వారికి నేతాజీ నగర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే జరుపుకోవడం జరుగుతుంది. చికాగో దేశంలో మరి 24 గంటల పని దినాన్ని శ్రమ దోసుకునే రోజుల్లో మరి విప్లవంగా మొదలై మరి మేడే కార్మికులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి మరి 8 గంటల పని దినంగా ఇవ్వాలి, మనిషిని మరి 24 గంటలు పని చేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి విప్లవం వచ్చింది. అప్పుడు మేడే ఆ సందర్భంగా ఎంతో మంది కార్మికులు బలిదానం అయ్యారు. మరి ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 1న మేడే జరుపుకోవడం జరుగుతుంది. మరి కార్మికులకు తమ శ్రమకు తగ్గట్టుగా వేతనాలు కూడా ఇవ్వాలి. ప్రతి యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, మరి అదేవిధంగా జలమండలి వివిధ కార్మికులకు కానీ కార్మికులకు పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి అదేవిధంగా రెగ్యులేట్ చేసి వాళ్ళకి అదేవిధంగా సరైన వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి బీసీ ఐక్యవేదిక తరఫున ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా కార్మికులు ఏదో లేని మనం శుభ్రత ఉండదు కాబట్టి ప్రతి కార్మికులను మనం గౌరవించుకోవాలి. సమాజంలో అందరం కూడా కార్మికులు పొద్దులేసే చెదారం మరి వాళ్ళందరూ కూడా పొద్దులేసే ఈ శుభ్రత విషయంలో ఎన్నో కష్టపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళని కూడా గుర్తించి మరి వాళ్ళకు సరైన ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మా పెద్దలు నరసింహన్న గాని, ఉపాధ్యక్షుడు రాయుడు గారు, భీమరావు గారు, మరి అమ్మ మన దాస్ గారు, మన చరణ్ గారు, మరి అమ్మ లక్ష్మమ్మ గారు ప్రతిరోజు మా నేతాజీ నగర్ కి మరి శుభ్రత విషయంలో ప్రతిరోజు సేవలు చేస్తున్నందుకు ఈరోజు అసోసియేషన్ తరఫున వారికి సన్మానం చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలకు మరోసారి నేను విన్నవించుకునేది ఏంటంటే మరి ప్రభుత్వాలు వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పేసి అసోసియేషన్ తరఫున ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జై మేడే, జై